నమస్కారం. నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్ట్ ఈరన్న ఛానల్ను ఆదరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజున గిరిజన మావోయిస్ట్ నేత మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ పైన ప్రజా హక్కుల సంఘం తరఫున హైకోర్టులో విచారణ చేయాలని కోరడం జరిగింది. పీపుల్స్ ఫర్ సివిల్ లిబర్టీస్ హ్యూమన్ రైట్స్ ఫోరం అధ్యక్షురాలు జయవింద్యల మన రాష్ట్ర హైకోర్టులో మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ పైన విచారణ జరపాలని కోర్టులో వ్యాజ్యం వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ జరగాలని సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాల మేరకు మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ పైన ప్రజల నుంచి కూడా అనేకమైన అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి సిట్టింగ్ జడ్జితో లేదా ఒక దర్యాప్తు సంస్థతో నిష్పక్షపాతంగా ఈ యొక్క దర్యాప్తు జరపాలని ఆమె కోర్టుకెక్కింది. అయితే కోర్టులో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ ఈ పిల్లుపై ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ పిటిషన్దారులకు కానీ ఇతరులకు కానీ అభ్యంతరాలు ఉంటే కింది కోర్టులో అంటే జిల్లా సెషన్స్ కోర్టులో కానీ మెజిస్ట్రేట్ కోర్టులను కూడా ఆశ్రయించాలని, అంతేకాకుండా ఇప్పటికే న్యాయ విచారణ మొదలైందని, ఆ న్యాయ విచారణ కూడా దర్యాప్తు సంస్థల నిబంధనల ప్రకారం జరుగుతూ ఆ నిబంధనల ప్రకారంగానే న్యాయ విచారణ చేస్తున్నటువంటి వారు వ్యవహరిస్తున్నారని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ తెలిపారు. దీనికి హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ ఈ కేసును మరింతగా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కింది కోర్టుల ద్వారా న్యాయ విచారణ చేస్తే మరింత లోతైన అధ్యయనం ద్వారా మరిన్ని అంశాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుందని పిటిషనర్ న్యాయవాదికి హైకోర్టు తెలపడం జరిగింది. వాస్తవానికి పౌర హక్కుల తరపున కోర్టులో వేసిన జయవిందెల యొక్క పిటిషన్ను
హైకోర్టు న్యాయమూర్తి విచారణ స్వీకరించి విచారణ జరిపి ఉంటే ప్రజల్లో కానీ గిరిజనులలో కానీ న్యాయ వ్యవస్థ పట్ల మరింత నమ్మకం పెరిగి ఉండేది. న్యాయ వ్యవస్థ విశిష్టత కూడా ప్రజల్లో మరింత పెరిగి ఉండేదన్నటువంటిది ప్రజలు అనేక మంది ఆశించారు. ఎందుకంటే మాడ్వి హిడ్మా అనుసరించినటువంటి విధానంపై చట్టబద్ధత లేదు అని, లేదా రాజ్యాంగం ప్రకారం హిడ్మా అనుసరించలేదని, రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని కానీ, ఒకవేళ భావించి ఉంటే దానిని తప్పుపట్టే విషయం అంశం అన్నటువంటిది కరెక్టే. ఎందుకంటే న్యాయస్థానాలైనా ప్రభుత్వాలైనా ఖచ్చితంగా రాజ్యాంగం యొక్క సూత్రాలకు, రాజ్యాంగం యొక్క చట్టాలకు, చట్టసభలు చేసినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి వీల్లేదు. అయితే ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం మేము రాజ్యపాలన చేస్తాము, చట్టాన్ని అతిక్రమించము, కుల మత ద్వేషాలకు వ్యతిరేకంగా వ్యవహరించము అని ప్రమాణం చేసినటువంటి రాజ్యం పరిపాలిస్తున్నటువంటి నేతలు చట్ట ప్రకారం వ్యవహరించాల్సినటువంటి మన హోంమంత్రి కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ కరెక్ట్గా మార్చి 31 లోపు మావోయిస్టులను అంతం చేస్తాము అని చెప్పడం కూడా, లొంగిపోండి లేదా చంపేస్తామని ప్రకటనలు చేయడం కూడా రాజ్యాంగం యొక్క విరుద్ధమే. ఎందుకంటే రంపచోడవరంలో ఇటీవలనే హిడ్మా ఎన్కౌంటర్ పైన ఆయన ద్వారా రాజీ, ఆ తర్వాత మరో 5 మంది చంపిన ఘటన పైన మెజిస్ట్రేట్ విచారణ జరిగినప్పుడు పోలీసులు వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారిని మాత్రమే లోపలికి రానిచ్చి, ఎవరైతే వ్యతిరేకంగా చెప్తారని భావించినటువంటి వారిని బయటే నిలబెట్టడం వల్ల అక్కడ పౌర హక్కులు కోరుకున్నటువంటి వాళ్ళు ఆందోళన చేసిన తర్వాత, ఆ ఆందోళన మెజిస్ట్రేట్ దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళని లోపలికి రాణించడం జరిగింది. ఆ తర్వాత విచారణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ విధంగా పోలీసు వ్యవస్థ నిర్భయంగా చట్టాలను అమలు చేయని పరిస్థితి ఉంది. కాబట్టి న్యాయం హైకోర్టులో లభిస్తుందన్న ఉద్దేశంతోనే హైకోర్టుకు
ఆశ్రయించినట్లు కూడా స్పష్టమవుతుంది. అంతేకాకుండా హిడ్మా యొక్క జీవన విధానం, గిరిజన బతుకులు, గిరిజనులు వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆవాసాలు, అక్కడి పరిస్థితులు మనకు కళ్ళకు కట్టినట్లు హిడ్మా మృతి తర్వాత అనేక అంశాలు బయటికి వచ్చాయి. అతి పేదరికంలో బతుకున్నటువంటి గిరిజనులు కింది కోర్టు, మరో కోర్టుకు వచ్చే ఆర్థిక స్తోమత లేదు. కాబట్టి పౌర హక్కు సంఘాలే ఇవాళ ముందుకొచ్చి హైకోర్టును ఆశ్రయించాయి. అందువల్లనే హైకోర్టు ఆశ్రయించి ఉంటే మరింత న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే పిటిషన్లు వేయటం వలన కొంత గిరిజనులకు న్యాయం దక్కుతుంది, న్యాయ వ్యవస్థ పైన మరింత వారికి మంచి అభిప్రాయం కలుగుతుందనే ఉద్దేశంతోనే వేసినటువంటి పిటిషన్గా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎవరైనా సరే, అది మావోలు కానీ ఇంకోరు కానీ, మానవ నిర్మితమైనటువంటి కట్టడాలను లేదా ఇతర నిర్మాణాలను దగ్ధం చేయవచ్చు లేదా పడగొట్టవచ్చు. ఎందుకంటే అవన్నీ కూడా మానవ నిర్మితాలే కాబట్టి మళ్ళీ నిర్మించుకోవచ్చు. కానీ ఒక మనిషిని చంపితే మళ్ళీ ప్రాణం పోయలేం కాబట్టి మనిషి యొక్క విలువ ఎంతో ప్రాధాన్యత సంచరించుకుంటుంది. కాబట్టి ఈ యొక్క రక్తపాతం అటు మావోయిస్టులు కానీ ఇటు చట్టం ప్రకారం వ్యవహరిస్తామన్న రాజ్యాంగ నేతలు కానీ మనుషుల్ని చంపడం అన్నటువంటిది నిజంగా ఒక అరాచకమే. మనుషులను తిరిగి తీసుకురాలేము. కాబట్టి ఈ మారణకాండ చర్చల ద్వారానే మావోయులు అటు ప్రభుత్వం కూర్చొని ఈ సామాజిక అంశాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంతేకాదు ఈ విషయం ఉభయ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే న్యాయమూర్తులు ఈ విషయాన్ని స్పష్టం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ విధానం మార్చాలి. అవి కూడా న్యాయస్థానమే మార్చాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఉభయులు అంటే రాజ్యం, మావోయిస్టులు శాంతి చర్చల ద్వారా ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించుకున్నప్పుడే మావోయిజం కానీ ఇంకో హింసా మార్గం పట్టినటువంటి వారు కూడా జనస్రవంతిలో కలిసిపోవడం జరుగుతుంది. కాబట్టి న్యాయస్థానాలు రాజ్యం చేస్తున్నటువంటి ఎన్కౌంటర్ల పైన చట్టం ప్రకారం దిశ నిర్దేశం రాజ్యానికి ఇవ్వాల్సిన అవసరం
ఎంతైనా ఉంది. నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు. నా ఫోన్ నంబర్ 9440293294. ఏమైనా సమాచారం ఉంటే ఈ నంబరుకు సమాచారం అందించండి.